సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సృష్టి సెంటర్ అవకతవకలపై నమ్రతను గోపాలపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని నమ్రత ఆరోపించారు. వచ్చి వీళ్ళతో పోలీసులతో అడాప్షన్ అడిగాడు. అడిగి ఇట్లా చేస్తాడు. సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సృష్టి సెంటర్ అవకతవకలపై నమ్రతను గోపాలపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని నమ్రత ఆరోపించారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 5 రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నార్జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రస్తుతం గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను విచారిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరిట డాక్టర్ నమ్రత క్లినిక్ నడుపుతూ ఉన్నారు. ఇందులోనే సరోగసి పేరిట అక్రమాలకు పాల్పడ్డట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించి అందుకు అనుగుణంగానే కేసులు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. డాక్టర్ నమ్రతతో పాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఎక్కువగా సరోగసి అంటూ కూడా తన వద్దకు వచ్చినటువంటి దంపతుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి సరోగసి కాకుండా వాళ్ళకి పిల్లల్ని అక్రమంగా తీసుకొచ్చి పిల్లల్ని ఇవ్వడం ద్వారా ఆమె పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టారు. మరోవైపు చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడారన్నది ఇప్పుడు పోలీసులు గుర్తించినటువంటి అంశం. ఇదే అంశంలో భాగంగా ఇటు సికింద్రాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినప్పుడు సుమారుగా 100 మందికి పైగా సరోగసి ద్వారా ఇటు పిల్లలు కలిగేలా చేశానంటూ కూడా అందుకు సంబంధించినటువంటి రికార్డులను కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ నమ్రత మాత్రం పోలీసులు చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఉన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలనే పోలీసులు తనను ఇరికిస్తున్నారంటూ కూడా ఆమె చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద వైద్య పరీక్షలు పూర్తి చేసి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే గతంలో విశాఖపట్నంలో సిపి సీతారామాంజనేయులు కూడా తనను ఇలాగే ఇబ్బంది పెట్టారంటూ కూడా చెప్పారు. కోవిడ్ టైంలో 2022 కోవిడ్ టైంలో ఆర్కే మీనా సైతం తనను ఈ విధంగానే ఇబ్బంది పెట్టారంటూ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం పోలీసులు తనను కావాలని ఈ కేసులో ఇరికించారంటూ కూడా డాక్టర్ నమ్రత చెబుతున్నటువంటి మాట. తన వద్దకు వచ్చేటటువంటి దంపతులకు ఎవరైతే సంతానం లేదో వారు సరోగసి కోసం తన వద్దకు రాలేదు. పిల్లలు దత్తత కావాలంటూ తన దగ్గరకు వచ్చినప్పుడు తాను పిల్లలను దత్తతకి ఇచ్చాను, అరేంజ్ చేశానంటూ కూడా ఆమె చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది ఆమె దగ్గరకు వచ్చారో అందరికీ కూడాను కేవలం దత్తత కోసమే వచ్చారు తప్ప సరోగసి కోసం రాలేదు, నేను సరోగసి ఎవరికి చెయ్యలేదు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇక శిశువుల విక్రయానికి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినప్పుడు తాను ఎక్కడ కూడా శిశువులను విక్రయించలేదు, ఇటు తల్లిదండ్రుల అనుమతి మేరకే తాను పిల్లల్ని దత్తచ్చేటటువంటి ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ పిల్లల్ని విక్రయించలేనిది ప్రధానంగా ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి అంశం. సో ఇందులో భాగంగా పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని సరోగసి పేరిట మోసం చేసింది, ఎక్కడెక్కడ పిల్లల్ని తీసుకొచ్చి మిగతా దంపతులకు ఇచ్చారన్న అంశాల గురించి కూడా ఇప్పుడు ప్రధానంగా పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రాలోని కొంతమందిని ఏఎన్ఎంలను నియమించుకుని ఆ ఏఎన్ఎంల ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి రిమోట్ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారి నుంచి ఈ శిశువులను కొనుగోలు చేసి ఈ సరోగసి పేరిట తన వద్దకు ఎవరైతే వచ్చింటారో వారికి అక్రమంగా అంటగట్టినట్టు ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఏపీ ప్రాంతంలో కొంతమంది ఏఎన్ఎంలు నియమించుకున్నారు. ఈ ఏఎన్ఎంలు ఎవరైతే మహిళ గర్భం దాలుస్తుందో, గర్భం దాల్చిన తర్వాత పిల్లాడు పుట్టేంత వరకు కూడా ఆమె ప్రసవించేంత వరకు కూడాను ఆమెను కనిపెట్టుకుని ఉండి ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో ఆ బేబీని తీసుకొచ్చి డాక్టర్ నమ్రతకి ఇచ్చేవారు. ఈ నమ్రత ఎవరైతే తనకు సరోగసి కోసం తన వద్దకు వచ్చి డబ్బులు పే చేసి ఉంటారో వారికి ఈ బిడ్డను ఇచ్చేది. ఇలా సుమారుగా చాలా మందిని కూడా ఇలా శిశువుల విక్రయం కొనసాగినట్టు జరిగింది. కాబట్టి సో ఈ అంశాన్ని నిగ్గు తెలిసే అంశంలో భాగంగానే గోపాలపురం పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. లక్ష్మీదుర్గ.